హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వీడియోలో చూపించినట్టుగా మనము థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా బీడ్స్ వేసుకొని చేసుకోవాలో చేసి చూపిస్తానండి. సో ముందుగా మనం బ్యాంగిల్కి 25 to 30 స్టాండ్స్ని ఇలా రైటింగ్ ప్యాడ్కి చుట్టుకోవాలి. సో ముందు వీడియోలో మనము వేస్ట్ బ్యాంగిల్స్ నుంచి ఎలా ట్రెండీగా ఉన్న థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలో చేసి చూపించాను కదా. సో ఆ బ్యాంగిల్స్కి మనము ఇంకా కొద్దిగా వెరైటీగా బీడ్స్ని యూస్ చేసి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూస్తాము. సో ఇలా 25 to 30 థ్రెడ్స్ని తీసుకొని ఇలా గమ్తో స్టిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బ్యాంగిల్ తీసుకున్నాను, గ్లాస్ బ్యాంగిల్కే చేస్తున్నానండి నేను. సో ఇలా గమ్ అప్లై చేసి దానికి మనం ఈ థ్రెడ్స్ని స్టిక్ చేసుకోవాలి. సో స్టిక్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్ మొత్తం మనం దీన్ని చుట్టుకోవాలండి. సో ఈ విధంగా టైట్గా మనం థ్రెడ్స్ని పట్టుకొని బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. సో బ్యాంగిల్ అనేది కనబడకుండా మనం ఇలా పల్చగా తీసుకుంటూ చుట్టుకోవాలండి. సో ఈ బ్యాంగిల్స్ అనేవి మనం సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేసుకోవచ్చు, డ్రెస్ మీదకి యూస్ చేసుకోవచ్చు. సో కలర్ని మనం శారీస్ కలర్స్ని బట్టి ఈ బ్యాంగిల్స్ని మనం చేసుకోవచ్చు. సో ఈ టోటల్గా మనము బ్యాంగిల్స్ని చుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో దీనికి మనం ఇప్పుడు బీడ్స్ని ఎలా చుట్టుకోవాలో చేసి చూపిస్తానండి. సో ఇవి సైడ్ బ్యాంగిల్స్గా మనం వాడుకోవచ్చు, డ్రెస్సెస్ మీదకి కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నేను ఇలా గోల్డెన్ బీడ్స్ని తీసుకున్నాను. సో ఈ బీడ్స్ని మనం నీడిల్ని యూస్ చేసి థ్రెడ్స్కి ఎక్కించుకొని చుట్టుకోవాలి. సో నేను ఈ నీడిల్ని తీసుకుంటున్నాను, అంటే ఆ బీడ్స్ అనేది మనకు నీడిల్లో పట్టేలాగా ఉండాలి. 5 స్టాండ్స్ నేను థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ని మనం ఆ నీడిల్లోకి ఎక్కించుకొని బీడ్స్ని ఎక్కించుకోవాలన్నమాట. సో ఈ నీడిల్లోకి మనం ఇలా థ్రెడ్స్ని తీసుకున్నాము. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ గోల్డెన్ బీడ్స్ని ఈ దారంలోకి ఎక్కించుకోవాలి. సో మీరు గోల్డెన్ బీడ్సే కాదండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ని యూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో కూడా బీడ్స్ని మనం ఇలా చుట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా ఒక 20-25 బీడ్స్ని మనం తీసుకోవచ్చు. అంటే దగ్గరగా కావాలి అనుకుంటే కొన్ని ఎక్కువగా పడుతుంది, కొంచెం దూరంగా వేసుకోవాలి అంటే ఒక 25 బీడ్స్ తీసుకోవాలి. సో ఇలా మనం గమ్తో స్టిక్ చేసుకోవాలి ఫస్ట్ థ్రెడ్ని. సో మనం శారీస్లో కలర్స్ని బట్టి థ్రెడ్స్ తీసుకోవచ్చండి. సో అదే కలర్ వేసుకోవాలని ఏం రూల్ లేదు. మీకు శారీలో ఏ మిక్సింగ్ కలర్స్ ఉంటే కనుక డిఫరెంట్ థ్రెడ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత సో నీట్గా మనం టైట్గా థ్రెడ్ని తీసుకొని ఒక్కొక్క పూస ఎక్కించుకుంటూ మనం ఆ బీడ్స్ని చుట్టుకోవాలి. సో ఫస్ట్ ఇలా చుట్టుకున్న తర్వాత సో బీడ్ని మనం టైట్గా ఫిక్స్ అయ్యేలాగా పట్టుకొని ఆ థ్రెడ్ని మనం చుట్టుకోవాలన్నమాట. సో థ్రెడ్ని కొంచెం టైట్గా పట్టుకోవాలండి, లేదంటే లూజ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం బ్యాంగిల్కి చుట్టుకోవాలి. సో థ్రెడ్ని కొంచెం టైట్గా పట్టుకుంటూ ఒక్కొక్క బీడ్ని మనం వీడియోలో చూపించిన విధంగా తీసుకుంటూ థ్రెడ్ని టైట్గా పట్టుకొని చుట్టుకోవాలి. సో మీకు శారీలో మిక్సింగ్ కలర్స్ ఉంటే కనుక చుట్టుకునే థ్రెడ్ వేరేది కూడా తీసుకోవచ్చండి. డిఫరెంట్ కలర్స్ని యూస్ చేసి మనం తీసుకోవచ్చు. సో బ్యాంగిల్ ఏ కలర్లో ఉందో అదే కలర్ కాకుండా డిఫరెంట్ థ్రెడ్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు, అంటే శారీలో ఉన్నటువంటి కలర్స్ అన్నమాట. సో ఈ విధంగా మనము అన్ని బీడ్స్ని టైట్గా పట్టుకుంటూ థ్రెడ్ని చుట్టుకోవాలి. సో ఇవి మనకు సైడ్ బ్యాంగిల్స్గా కూడా యూజ్ అవుతుందండి. సో మిక్సింగ్ కలర్స్లో కూడా ఈ బ్యాంగిల్స్ మనం వేసుకోవచ్చు తీసుకున్న శారీని బట్టి. సో ఈ విధంగా మనం టోటల్గా బ్యాంగిల్కి చుట్టేసుకోవాలి.
సో వీడియోలో చూపించిన విధంగా మనం టోటల్ బ్యాంగిల్స్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో టైట్గా గమ్ వేసి స్టిక్ చేసుకోవాలి థ్రెడ్ని. సో కొద్దిగా లూజ్గా వచ్చినా మొత్తం థ్రెడ్ అంతా లూజ్ అయిపోద్దండి. సో కాబట్టి టైట్గా పట్టుకొని చూసుకోవాలి. సో గాజు బ్యాంగిల్ కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా థ్రెడ్ని చుట్టుకోవాలి. సో ఫైనల్గా మనకు లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని తీసుకొని మీరు ఇలా బీడ్స్ని ఎక్కించుకోవచ్చు. అంటే శారీస్లో ఉన్న కలర్స్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నటువంటి కలర్ బీడ్స్ని తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చండి. సో సన్న బ్యాంగిల్స్ తీసుకుంటే సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ అవుతుంది, అలానే లావ్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు. సో నేను ఈ గ్రీన్ బ్యాంగిల్కి పింక్ కలర్ కాంబినేషన్లో చేశానండి. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మీరు శారీస్ పైకి డ్రెస్ పైకి ఈ బ్యాంగిల్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఈ ఫ్యాన్సీ టైప్ శారీస్కి పట్టు శారీస్ కూడా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం బ్యాంగిల్స్ని తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఇంట్లోనే వేస్ట్ బ్యాంగిల్స్ని పడేయకుండా ఇలా చేసుకోండి. సో చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.